బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీపై BLF కొత్తగా దాడులు చేస్తుంది. ఇప్పటివరకు కూడా పాక్ ఆర్మీపై కేవలం బలూచిస్తాన్ మాత్రమే దాడులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు BLF కూడా కొత్తగా బలూచిస్తాన్లోని పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీపై దాడులు చేస్తూ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఇన్నాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరో గ్రూపుగా ఏర్పడి ఇటు పాక్ ఆర్మీపై అయితే దాడులు మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. ఇటు తాజాగా పాకిస్తాన్ పై ఆర్మీపై అయితే వరుసగా BLF దాడులు చేసిన నేపథ్యంలో ఇటు దాడుల విజువల్స్ అయితే ఇటు BLF అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ పోలీస్ అవుట్ పోస్టులపై కూడా దాడులు అయితే BLF మొదలు పెట్టిందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు బలూచిస్తాన్ మాత్రమే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీపై దాడులు చేస్తూ వస్తుంది. ఈ దాడులకు సంబంధించి అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరొకసారి ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో ఇటు BLF కూడా కొత్తగా ఆర్మీపై అయితే దాడులు చేస్తుంది. ఇటు తాజాగా పాకిస్తాన్ ఆర్మీపై అయితే BLF వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇటు పాకిస్తాన్ పోలీస్ అవుట్ పోస్టులపై అయితే దాడులు చేస్తుంది. ఇటు ఆర్మీ కాన్వాయ్ పై రాకెట్ లాంచర్లతో అయితే ఇటు BLF దాడులకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఇటు అనుమానం ఉన్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి తనిఖీలు చేస్తుంది. ఇటు తనిఖీలు చేసి మరి వాళ్ళ ఇళ్లలోని టార్గెట్లు చేసి అక్కడ పాక్ ఆర్మీపై అయితే విరుచుకుపడుతుంది BLF. ఇటు కొలాబా రీజియన్ వాషింగ్ ఏరియాల్లో మాత్రమే ఈ దాడులకు పాల్పడుతుంది BLF. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు బలూచిస్తాన్లో అయితే లిబరేషన్ ఆర్మీ ఇన్నాళ్ళు దాడులు చేస్తుంది. ఇటు ప్రస్తుతం ఒక బలూచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరొక గ్రూపుగా ఏర్పడి ఇటు BLF చుక్కలు చూపిస్తుందనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీకి ఇటు BLA మాత్రమే ఇప్పటివరకు కూడా బలూచిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇటు దాడులు చేశారు. ఇప్పుడు మరొకసారి ఇటు BLF కూడా ఈ విధంగా ఇటు పాక్ ఆర్మీపై విరుచుకుపడుతుండడంతో ఇటు బలూచిస్తాన్ అలాగే BLF ఇద్దరు కూడా ఇటు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు, ఆర్మీ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు అనే కోణంలో వెతికి వెళ్ళి మరి వాళ్ళ ఇళ్లలో దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. तेज बारिश हो रही है बिहार में, देख सकते हैं बंद हो चुका है. شما درو داشته کن توکن واسطه توکن چی شما دیگه چی دیگه شما توکن हाँ दूसरी बंदी ची भी सजे रोज गुजना तुन्ना वली ना రైట్. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఇటు BLF ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీపై దాడి చేస్తుందో ఆ విజువల్స్ని కూడా ఇటు BLF అయితే విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు కూడా కేవలం బలూచిస్తాన్ వాసులు మాత్రమే ఇటు పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేశారు. ఇప్పుడు మరొక గ్రూప్గా కూడా ఇటు BLF ఏర్పడి వారిపై అయితే దాడులు చేస్తూ ఉంది. ఇటు పాకిస్తాన్ పోలీస్ అవుట్ పోస్టులపై అయితే దాడులు చేస్తుంది. ప్రస్తుతం ఇటు పాక్ ఆర్మీ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరి ఇళ్లల్లో దాక్కుని ఉన్నారు మరి అనే కోణంలో కూడా వెతికి
వెతికి మరి ఆ ఇంట్లోకి చొరబడి మరి ఇటు దాడులు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం బలూచిస్తాన్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఆర్మీ పై అయితే రాకెట్ లాంచర్లతో దాడి చేస్తూ ఉన్నారు ఇటు బలూచిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు, అలాగే BLFకి సంబంధించిన వ్యక్తులు. ఇటు బలూచిస్తాన్లో పాక్ ఆర్మీపై కొత్తగా ఇటు BLF కూడా దాడులు మొదలు పెడుతూ ఉంది. ఇటు ఎప్పుడైతే ఇటు భారత్లో ఇటు జమ్మూ కాశ్మీర్లోని దాడులు జరిగాయో అప్పటి నుంచి కూడా ఇటు భారత్ ధీటుగానే ఇటు పాకిస్తాన్కు సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంత వాసులు కూడా ఇటు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఎదురు దెబ్బ తీయడం మొదలుపెట్టారు. సో ప్రెసెంట్ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటు బలూచిస్తాన్ కేవలం వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ఇటు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు BLF వ్యక్తులు కూడా ఇటు BLA అలాగే BLF ఇద్దరు కూడా కలిసి మరి ఈ దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆర్మీకి మొత్తంగా వీళ్ళిద్దరూ చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు BLA టీం మొత్తం కూడా కొత్తగా మరొక టీంని ఏర్పాటు చేసుకుని మరి ఇటు తాజాగా ఇటు పాకిస్తాన్ ఆర్మీపై అయితే వరుసగా దాడులు చేస్తూ ఉంది. ఇటు అనుమానం ఉన్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇటు కేవలం కొలీవా రీజియన్ అలాగే వాషిక్ ఏరియాల్లో మాత్రమే ఇటు BLF దాడులు చేస్తూ ఉంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీపై అయితే BLF వరుసగా దాడులు చేస్తూ ఉంది. ప్రస్తుతం దాడులకి సంబంధించిన విజువల్స్ అయితే BLF రిలీజ్ చేస్తుంది. ఆ విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. కేవలం ఆర్మీ వాళ్ళనే టార్గెట్ చేసుకుని ఈ దాడులకైతే BLF పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఇటు ఆర్మీ కాన్వాయ్ పై కూడా రాకెట్ లాంచర్లతో అయితే దాడి చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ పోలీస్ అవుట్ పోస్టులపై కూడా దాడులు చేస్తూ ఉంది. ఇటు ఆర్మీ కాన్వాయ్ పై కేవలం ఆర్మీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఇటు టార్గెట్ చేసుకుని మరి ఇటు బలూచిస్తాన్లో ఉన్న ఎవరైతే పాక్కి సంబంధించిన ఆర్మీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని మాత్రమే ఇటు BLF అలాగే BLA ఇద్దరు కూడా కలిసి కొత్తగా మరొక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని మరి ఈ దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దానికి సంబంధించిన విజువల్స్ కేవలం ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు, ఎవరెవరి ఇళ్లలో దాచుకుని ఉన్నారు అనే ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ రెండు ప్రాంతాలనే వీరు తీసుకుని మరి అక్కడికి వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి తెలుసుకుని మరి వీళ్ళు దాడులు చేస్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. तुझे नाम क्या हो गया? शुमार दूरदर्श टोकन वास्ते टोकन चीचू शुमार देगा चीचू देगा शुमार जब देखो टाक फट रहे हैं यहाँ पे तमाम भागी है घरों की तरफ రైట్ ప్రస్తుతం అయితే ఇటు బలూచిస్తాన్లో పాక్ ఆర్మీపై కొత్తగా BLF దాడులు మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరో గ్రూప్గా ఏర్పడి ఇటు పాక్ ఆర్మీ అధికారులపై అయితే విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కేవలం బలూచిస్తాన్ ప్రాంత వాసులు మాత్రమే ఇటు ఆర్మీపై అయితే దాడులు చేసిన దృశ్యాలు మనం చూసాం, దాడులు చేసిన వ్యక్తులను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మరొక గ్రూప్గా ఏర్పడి ఇటు BLF కూడా ఈ దాడులకి పాల్పడుతోంది. ఇటు పాకిస్తాన్కి మొత్తంగా BLA అలాగే BLF ఇద్దరు కూడా చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. వారి ఇళ్లలోకి వెళ్ళి మరి ఈ దాడులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇటు జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగాయో అప్పటి నుంచి కూడా ఇటు పాక్కి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అదే ప్రాంతానికి చెందిన బలూచిస్తాన్ కూడా వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటు దానికి సంబంధించిన విజువల్స్ని ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన విజువల్స్ని అయితే ఇటు BLF అధికారులైతే రిలీజ్ చేశారు. ప్రస్తుతం వారి ఇళ్లలోకి వెళ్ళి మరి ఇటు ఆర్మీ అధికారులపై అయితే దాడులు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి రాను రాను ఇది ఎంతవరకు తీవ్రతరం చేస్తుంది, ఇంకా ఏ మేరకు ఇటు BLF అలాగే BLA ఇద్దరు కలిసి ఈ విధంగా దాడులకు పాల్పడతారు, ఈ దాడిలో ఎంతమంది పాక్కి సంబంధించిన ఆర్మీ అధికారులు మృతి చెందుతారు అనేది కూడా చూడాలి. లేదంటే పాక్ ఆర్మీకి సంబంధించిన
సంబంధించిన వ్యక్తులు కూడా ఇటు బలూచిస్తాన్లో ఏమైనా దాడులు చేస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఇటు ఆర్మీ కాన్వాయ్ పై అయితే రాకెట్ లాంచర్లో అయితే దాడి చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ ఇటు బలూచిస్తాన్లో పాక్ ఆర్మీపై అయితే కొత్తగా బిఎల్ఎఫ్ దాడులను అయితే మొదలుపెడుతోంది. ఇటు దీనికి సంబంధించి ఆర్మీ అధికారులని టార్గెట్గా చేసుకొని ఇటు ఆర్మీ మీదనే అయితే బలూచిస్తాన్కి సంబంధించి ఒక లిబరేషన్ ఫ్రంట్ పేరుతో అయితే ఒక గ్రూప్గా ఏర్పడి ఈ దాడులను చేస్తున్నారు. बंद हो चुका है।